అందరం కూడా నోరు విప్పాలి. స్తుతిద్దాం, మనసారా ఆయనను స్తుతిద్దాం, పూర్ణ హృదయముతో ఆయనను స్తుతిద్దాం, పూర్ణ ఆత్మతో ఆయనను స్తుతిద్దాం. చెప్పాలి బిగ్గరగా. స్తోత్రం, కృప కలుగునుగా. స్తోత్రం, స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం, స్తుతి, హల్లెలూయా, స్తోత్రం, స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం. థాంక్ యూ జీసస్. స్తోత్రం, స్తుతి, 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 స్తోత్రం. నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిల బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిల బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిల బ్రతికించుచున్నది. కాకినాడ పాస్టర్ గారు ప్రేమ్ కుమార్ గారు వేదిక మీదకి రావాలి. సహవాసంలో ఉన్న సేవకులు కూడా వేదిక మీదకి రావాలి. అందరం కూడా స్వరములెత్తి పాడుతూ గనుడైన యేసయ్యను మహిమపరుద్దాం పూర్ణ హృదయముతో. స్తోత్రం. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. నీతోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని, నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని, పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుచున్నావు నీ రాకడకై. పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుచున్నావు నీ రాకడకై. నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిల బ్రతికించుచున్నది. స్తోత్రం.
నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి. నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి. నీతోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని, నీతోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని. పరిశుద్ధాత్మ అభిషేకం అలంకరించుచున్నావు నీ రాకడకై. పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు నీ రాకడకై. నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిలా బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిలా బ్రతికించుచున్నది. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని. అహమును అణచి అధికారులను అధముల చేసిన నీవు. అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది అందరం స్వరంలోకి గ్లోరీ. ఏమున్నది అసాధ్యమైనది, అవునయ్యా ఏమున్నది. యోధా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన. ఆరాధనా స్తుతి ఆరాధన, ఆరాధనా స్తుతి ఆరాధన, ఆరాధనా స్తుతి ఆరాధన. నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా అందరం నీవే కదా నా అభిషేకముతో పొందుకో. అదిగో బలమైన ఆత్మ, బలమైన అభిషేకం ఒక్కొక్కరి మీద కుమ్మరించబడుతున్న దేవుని ఆత్మ పొందాలి. స్తోత్రమయ్యా. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆమేన్. హల్లెలూయా. పొందుకో. అదిగో ఆరాధన ఆరాధన యేసయ్యా నీకే ఆరాధన. యేసయ్యా యేసయ్యా పొందుకో బలమైన అభిషేకం. ఈ ప్రాంగణమంతా దేవుని ఆత్మతో, ప్రాంగణమంతా దేవుని శక్తి, ప్రాంగణమంతా అగ్ని. పొందుకో. అదిగో
హల్లెలూయా నీవే కదా ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా యేసయ్యా 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 నీవే 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 హల్లెలూయా 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 అదిగో 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 ప్రాంగణమంతా దేవుని అభిషేకముతో అందుకో అందుకో బలమైన అభిషేకం బలమైన అభిషేకం బలమైన అభిషేకం బలమైన అభిషేకం ఒక్కొక్కరి మీద కుమ్మరించబడుతున్న దేవుని హల్లెలూయా 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 యేసయ్యా 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 ఆరాధనా నీకే ఆరాధనా నీవే కదా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా. దైవజనులు సాల్మన్ పాస్టర్ గారు పెద్దాపురంలో సేవ చేస్తున్న దైవజనులు వాక్య పరిచర్య కొరకు ఎత్తబడిన కానుకల కొరకు వారు ప్రార్థన చేస్తారు. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఈ గుర్జనాపల్లి గ్రామమును మీరు ప్రేమించి మీ దాసులు అభిషేక్తులు అపోస్తులు డేవిడ్ రాజయ్యను మీరు జ్ఞాపకం చేసుకుని ఈ పరిసర ప్రాంతాల్లో ఆ దినాలలో ప్రభువా ఎంతగానో మోకరించి కన్నీళ్లు కార్చి ప్రాంతం కొరకు ప్రార్థించి విత్తనాలు జల్లగా నా తండ్రి మీరు విడిచిపెట్టలేదయ్యా, మీరు మర్చిపోలేదు నాయన. ఎందుకంటే నీవు మర్చిపోవటానికి అన్యాయస్తుడు కాదు నాయన. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో వారి సంతానమునైనా జబరాజయ్య గారిని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రేరేపించి ప్రభువా ఈ పరిసర ప్రాంతాల్లో ఒక ఉన్నతమైన మందిరాన్ని సిద్ధపరచి ఏగో మీరు ప్రేమించి ప్రభువా ప్రేరేపించి ఈ 2024 సంవత్సరంలో ఈ రీతిగా ఏర్పాటు చేసిన ఈ సభల కొరకే స్తోత్రం చెల్లిస్తున్నాము నాయనా. అయ్యా మీకు వందనాలయ్యా. ఈ ప్రాంతంలో స్థానికంగా పరిచర్య చేస్తున్న మీ దాసులు ప్రేమ్ కుమార్ అయ్య గారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాము నాయనా. గత 2 దినాలుగా ప్రభువా ఈ సభలను దీవెనకరముగా జరిగించుకుంటూ వచ్చారు నాయనా. ఆశీర్వాదకరముగా జరిగించుకొచ్చారు నాయన. అనేక మంది సంఘ బిడ్డలు పరిసర ప్రాంతాల్లో ఉన్న బిడ్డలను ఉజ్జీవపరచడానికి ఆత్మతో అభిషేకం పొందుకోవటానికి నీవు చూపిన కృపకై స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. అయ్యా మీకు వందనాలు తండ్రి. ఈ 3వ దినం ప్రభువా ప్రక్కన వాతావరణం ప్రకృతి వైపర్య అననుకూలత పరిస్థితులలో కూడా చక్కటి వాతావరణం ఇచ్చి ప్రశాంతమైన వాతావరణం ఇచ్చి నాయన విస్తారమైన ప్రజలని స్థలానికి నడిపించి